నాగార్జున గారు, రాజకీయ ప్రత్యర్థులని వెంటాడడం, వేధించడం, కేసులు పెట్టడం, సాయంత్రానికి తీసుకెళ్లి జైల్లో దోసేయడం ఇవన్నీ చూస్తున్నాం. కానీ పోలీస్ అధికారుల విషయంలో కూడా ఇదే పద్ధతి అనేది మొదటిసారి చూస్తున్నాం. పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో కూడా ఏదో రాజకీయ ప్రత్యర్థిని చూస్తారే ఆ విధంగా చూస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్గా ఆయన తీసుకుంటున్నాం. ఇక్కడ మొత్తం 191 మంది గురించి మాట్లాడుకోవాలి. పోస్టింగులు రాని వాళ్ళు, జీతాలు రాని వాళ్ళు, అప్రాధాన్యత పోస్టులో ఉన్నవాళ్ళు, అసలు ఏమీ లేక 10 నెలలుగా, సంవత్సరంగా దాదాపుగా ఖాళీగా కూర్చున్న వాళ్ళు. అసలు ఐఏఎస్ ఐపీఎస్లపై ఈ కక్ష సాధింపులు ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నమస్కారాలండి. మీకు ఒక విషయం చెప్తా వినండి. ఏబి వెంకటేశ్వరరావు గారి పైన ఒక అవినీతి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు దాని మీద ఒక కమిటీ వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కమిటీ రిపోర్ట్ వచ్చిన తరువాత ఆయన్ని సస్పెన్షన్ చేస్తే ఆ సస్పెన్షన్ వ్యవహారాన్ని కాగ్ గానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం గానీ వారు కూడా సమర్థించిన తర్వాత ఆ పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తే విధ్వంసం, అన్యాయం, అక్రమం, దారుణం, దౌర్జన్యం. కానీ విచారణలు ఉండవు, ఎంక్వైరీస్ ఉండవు, రిపోర్ట్స్ ఉండవు, కమిటీలు ఉండవు, నేరుగా సస్పెన్షన్స్ చేసేస్తే ఇది వికాసం, అద్భుతం, శ్రీరామచంద్రుడి పరిపాలన. ఇప్పుడు చెప్తా వినండి సార్. వీళ్ళు జూన్ లో వచ్చేసేసారు కదా. జూలై 31, 2024 వెంకట్ రెడ్డి అనే ఒక సీనియర్ సివిల్ స్టాఫ్ ఆఫీసర్ ని సస్పెండ్ చేస్తూ జీవో నెంబర్ 61 ఒకటి. 2 ఎం మధుసూదన్ రెడ్డి ఐఆర్ఏఎస్ ఆఫీసరు ఆగస్టు 19, 2024 ఆయన సస్పెన్షన్ చేస్తూ జీవో నెంబర్ 75. తరువాత సీతారామయ్య గారు సెప్టెంబర్ 15, 2024 ఆయన సస్పెండ్ చేస్తూ జీవో నెంబర్ 1592. విశాల్ గున్ని ఐపీఎస్ సెప్టెంబర్ 15, 2026 జీవో 1590 ఆయనది ఒకటి. తర్వాత పివి సునీల్ కుమార్ గారు ఏప్రిల్ 24, 2025 ఆయన సస్పెండ్ చేస్తూ జీవో నెంబర్ 763. తరువాత సంజయ్ గారు మార్గదర్శి కేసులో బాగా సీరియస్ గా ఉన్నాయన్న డిసెంబర్ 3, 2024 ఆయన్ని సస్పెండ్ చేస్తూ తీరు. ఈ సస్పెన్షన్ చేసిన తర్వాత ఒక లెక్క. ఈ సస్పెన్షన్ చేసిన తర్వాత వీళ్ళందరూ డీజీపీ ఆఫీస్కి రావాలట. 10 గంటలకు వెయిటింగ్ రూమ్ లో ఉన్నటువంటి సిగ్నేచర్ ఒక రిజిస్టార్ లో సంతకం పెట్టాలట. మళ్ళీ ఆఫీస్ అవర్స్ అయ్యేదాకా 8 గంటల పాటు ఈ డీజీ స్థాయి అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ అదే వెయిటింగ్ హాల్లో కూర్చొని మళ్ళీ 8 గంటల తర్వాత మళ్ళీ సంతకం పెట్టి బయటికి వెళ్లాలంట. ఇది ఆగస్టు 12, 2024 అప్పటి డీజీపీ ఇచ్చినటువంటి మెమో ఆర్సీ నెంబర్ 854/1/2024. ఇది జరిగిన తర్వాత వీటన్నిటికంటే ఆశ్చర్యం ఒక కొత్త మోడల్ సార్. ఈ రోజు ఏంటంటే ఎవరైతే నేను ముఖ్యంగా ఎస్హెచ్ఓని స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లకి, సబ్ ఇన్స్పెక్టర్లకి విజ్ఞప్తి చేస్తున్నా ఈ వేదిక ద్వారా, మీరు ఎవరిపైన గానీ కేసు రిజిస్టర్ చేస్తే, ఎవడన్నా దొంగతనం చేశాడనో, లేకపోతే ఎవడన్నా గంజాయి పట్టుకున్నాడనో, లేకపోతే ఎవరన్నా ఆడపిల్లల్ని అభ్యంతరకరమైనటువంటి ఏదైనా కారణాల మీద మీ మీద ఒకరి మీద కంప్లైంట్ వచ్చి దాని మీద మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారంటే వాడు గిల్టా నాన్ గిల్టా అని కోర్టులో ప్రూవ్ అవ్వక ముందే వాడే మీ మీద ఒక కంప్లైంట్ గాని ఎదిరిస్తే మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని లోపలేసేయచ్చు. ఇక డౌట్ లేదు. ఎస్ఐకి, సిఐ, డిఎస్పీ, అది ఎస్పీ దాకా పోయిద్దా, డీజీపీ దాకా పోయిద్దా, ఇప్పుడు డీజీపీ స్థాయి దాకా వచ్చింది కాబట్టి ఏదైనా చేయొచ్చు. ఇది కొత్త మోడల్, జత్వానీ మోడల్ అని చెప్పచ్చు. జత్వానీ మోడల్ రాష్ట్ర ప్రజలే కాదు, జత్వానీ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఇది అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది భవిష్యత్తులో ఏమవుతుందనేటువంటి బాధ, భయం నాలో ఉంది సార్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎవరు పోలీస్ ఆఫీసర్ దగ్గరికైనా నేను కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ తీసుకొని ఆ కంప్లైంట్ కొంత ఫీజిబుల్ గా ఉంటే దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 జనవరి ఆ టైంలో కుక్కల విద్యాసాగర్ గారు ఇదే కృష్ణా జిల్లాలో బాగా పేరున్నటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు కుక్కల నాగేశ్వరరావు గారు జెడ్పీ చైర్మన్ గా కూడా చేశారు, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఏమని కంప్లైంట్ అంటే, అయ్యా కాదంబరి జత్వాని అని ముంబైలో ఒక మోడల్ ఉంది, ఈ అమ్మాయికి నాకు గతంలో ఒక 5 ఏళ్ల క్రితం మా మధ్య పరిచయం ఉంది. ఆ అమ్మాయికి నాకు హనీ ట్రాప్ అని తెలియక నేను ఆవిడతో సాన్నిహిత్యంతో ఉన్నా. ఆ సమయంలో నేను చేసిన తప్పుల వల్ల ఆ ఫోటోలు అవన్నీ తీసుకొని
నా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసింది, ఇదిగో పలానా అకౌంట్ నెంబర్కి ఇంత డబ్బులు పంపించా, పలానా అకౌంట్ నెంబర్కి ఇంత చెక్ పంపించా, పలానా అకౌంట్ నెంబర్కి ఎంత చేశాను. ఇవే కాక నా ఆస్తులను కూడా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది, నన్ను రక్షించండి అని కేసు పెట్టాడు. కేసు పెట్టిన తర్వాత ఏం చేయాలండి? SHO ఏం చేయాలా? కేసు FIR కట్టి కాదంబరి జత్వాని ఉన్న ఏరియాకి వెళ్ళారు. నేరుగా అక్కడికి వెళ్ళా, అక్కడ కోర్టు దగ్గరికి పోయారు. అక్కడ ముంబై కోర్టుకి వెళ్ళారు. ముంబై కోర్టుకి పోయి, సార్ పలానా జత్వాని పైన ఒక కంప్లైంట్ వచ్చింది, అక్కడ సెర్చ్ వారెంట్ నాకు, నేను సెర్చ్ చేయాలి, నాకు సెర్చ్ వారెంట్ ఉందంటే కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకొని వెళ్ళి సెర్చ్ చేసి ముంబై పోలీసుల సమక్షంలో ఆవిడని అరెస్ట్ చేసి అక్కడే ముంబై హైకోర్టులో వారిని ప్రవేశపెట్టి అక్కడ ట్రాన్సిస్ట్ రిమాండ్ ని ఆ కోర్టు నుంచి తెచ్చుకున్నారు. ఇది February 3, 2024లో ముంబై హైకోర్టు ఇచ్చినటువంటి ట్రాన్సిస్ట్ వారెంట్. అరెస్ట్ చేసిన తర్వాత RM షేక్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 10th కోర్ట్ అంధేరి ముంబై వారు ఇచ్చినటువంటి రిమాండ్ కాపీ ఇది. దీని తర్వాత ఇక్కడ 4వ తేదీకి వచ్చారు. 3వ తేదీ అరెస్ట్ చేసి 4వ తేదీ ఇక్కడికి వచ్చారు. 4వ తేదీ ఇక్కడికి రాగానే వీరిపైన వీళ్ళని ఎవరు కొట్టలేదు, ఈవిడ్ని ఎవరు కొట్టలేదని అప్పుడు ఇచ్చినటువంటి డాక్టర్స్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్. ఆ తర్వాత ఇక్కడ కోర్టుకు వచ్చిన తర్వాత వీళ్ళు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. తర్వాత ఇంటరాగేషన్ జరిగింది. ఇంటరాగేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఈ నరేంద్ర కుమార్ జస్వాని కేదాంబరి ఈవిడ పైన మళ్ళీ ఈవిడ ఇంటరాగేషన్ అయిపోయిన తర్వాత ఈవిడ మీద ఎటువంటిది జరగలేదని, హీస్ కండిషన్ ఈజ్ ఫిట్ అని, ఇండివిజువల్ ఈజ్ ఇన్ కండిషన్ ఫిట్ అని మళ్ళీ ఇచ్చినటువంటి సర్టిఫికెట్. అంటే ఇంటరాగేషన్ జరిగిన తర్వాత, జరగక ముందు, జరిగిన తర్వాత 2 సార్లు కూడా ఆవిడ పైన ఎటువంటి గాయాలు జరగలేదు, ఆవిడని ఎవరు నిర్బంధించలేదు, ఎవరు పోలీసులు ఆవిడ మీద దాడి చేయలేదు అని అప్పుడు ఇచ్చినటువంటి పోలీసులు ఇచ్చినటువంటి సర్టిఫికెట్, డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికెట్. ఇదంతా అయిపోయింది. అసలుకి జత్వాని గారు తప్పు చేశారా చేయలేదా? ఈ ముంబై సినీ ఆర్టిస్ట్ తప్పు చేశారా తప్పు చేయలేదా? తప్పు చేయలేదు అని TV5 చెప్తుంది, తప్పు చేయలేదు అని ABN చెప్తుంది, తప్పు చేయలేదని అందరూ చెప్తున్నారు కదా. ఆవిడ తప్పు చేసిందని ఎవరు చెప్తున్నారు? స్వయాన జత్వాని వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. వీళ్ళేమో తప్పు చేయలేదని చెప్తున్నారు. ఎట్రా జత్వాని వాళ్ళ నాన్నగారు చెప్పారని నీకు చెప్పారంటే, ఇదిగోండి మధ్యవర్తుల రిపోర్టు. ఆయన పేరు నరేంద్ర కుమార్ మోహన్ సింగ్ జత్వాని. ఆయన వైశాలి వసంత్ సర్వేవే అనే ఒక ఆయన, జాఫర్ అనే మరొక ఆయన మధ్యవర్తుల మధ్య ఆయన ఇచ్చినటువంటి కన్ఫెస్ స్టేట్మెంట్ ఏమనిందంటే, అయ్యా నా పేరు నరేంద్ర మోహన్ జత్వాని, మా అమ్మాయి చెప్పిన మాటలు నమ్మి మా అమ్మాయి, నేను, నా కుమారుడు, నా భర్త, నా భార్య, మేము ముగ్గురు కలిసి కుక్కల విద్యాసాగర్ ద్వారా మొదట్లో అతను కూడా మా అమ్మాయి చెప్పిన మాటలు నమ్మి డబ్బులు ఇచ్చాడు. తరువాత మెల్లమెల్లగా తగ్గించడం చూస్తుంటే అతనిని, నా కుమార్తెతో పాటు నేను, నా భార్య, కొడుకులు కూడా జతయి అతన్ని బెదిరించి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టావు. తనకు చెందిన జగ్గయ్యపేటలో 5 ఎకరాల భూమిని నా కుమార్తెకు వ్రాసినట్లు అతని సంతకం ఫోర్జరీ చేసి ఒక నకిలీ డాక్యుమెంట్ తయారు చేసి దాన్ని చూపించి ఆ భూమి వేరే వాళ్లకు సేల్ అగ్రిమెంట్ వ్రాసి వారి దగ్గర 5 లక్షలు తీసుకున్నాము అని ఆ ముద్దాయి సంతకం చేసి మధ్యవర్తుల రిపోర్టు ద్వారా కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి ఆయన జత్వాని వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి సెల్ఫ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ సార్ ఇది. నేను కాదు, నాగార్జున యాదవ్ కాదు చెప్తుంది, TV5 కాదు చెప్తుంది, ABN కాదు చెప్తుంది. నేను నా కూతురుతో, నా భార్యతో, నా కొడుకుతో కలిసి నేను విద్యాసాగర్ అనేటువంటి ఒక BC రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర నేను డబ్బులు మోసం చేశాము, హనీ ట్రాప్ చేశామని చెప్పి స్వయాన జత్వాని వాళ్ళ నాన్నగారు నరేంద్ర కుమార్ మోహన్ సింగ్ జత్వాని గారు కోర్టు ముందు కూడా సబ్మిట్ చేసినటువంటి కాపీ ఇది. ఏం పొద్దు ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు? లేదు లేదు లేదు, 30వ తేదీన వీళ్ళందరూ సీఎం ఆఫీస్ లో కూర్చున్నారు. ఏది హనీ ట్రాప్ కేసు కోసం సీఎం ఆఫీస్ లో ఎవరు? ఐజీ, DIG, ఒక CP వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ ఆఫ్ మైండ్స్ వీళ్ళందరూ ఉన్నారు. 2వ తేదీ ఏం ఆశించేశారు కూర్చొని వీళ్ళందరూ కూర్చొని ఆవిడ అరెస్ట్ చేయాలి. ఏదో ఉపయోగం ఉండాలి కదా. ఒకవేళ నిజంగానే అక్రమ మార్గంలో పోయేవాడికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి కదా. ఈ దేనికోసం ఇంత మంది పెద్దలంతా కలిశారు?
ఆశ్చర్యకరమైన చూస్తున్నా, నాకు తెలియలే ఇప్పటికి ఎవరో ఒక హనీ ట్రాప్ చేసేటువంటి ఒక సైడ్ క్యారెక్టర్ ని అరెస్ట్ చేయడానికి ఇంతమంది క్లియర్ గా ఉన్నారు, మనకు అర్థం కావట్లేదు. రేపొద్దున మన సోషల్ మీడియా కేసులో చాలా మందిని అరెస్ట్ చేశారు కదా సార్. సో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఎక్కడెక్కడ జరిగినాయో తర్వాత వస్తాయి. పాపం ఇప్పుడే చెప్పడం ఎట్లా? వీళ్ళు ఏం చెప్తున్నారు, 30వ తేదీన అందరం కలిసి కూర్చున్నారు, 2 రోజుల పాటు తీవ్రంగా వీళ్ళు చర్చలు జరిపి 2వ తేదీన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి ఒక రోజు ముందే ఫ్లైట్ టికెట్లు వేసుకొని వెళ్లారు. రిజిస్టర్ అవ్వకుండా మీరు ఫ్లైట్ టికెట్లు వేసుకొని ఎందుకు వెళ్లారు అని అడుగుతున్నారు వాళ్ళ ప్రశ్న. నిజమేనయ్యా, 1వ తేదీ ఫిబ్రవరి 1, 2024 విజయవాడ నుంచి ముంబైకి 3 టికెట్లు బుక్ చేశారు. కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 2వ తేదీ. 2వ తేదీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే 1వ తేదీనే మీరు ఎందుకు వెళ్లారని అడుగుతున్నారు కదా. నిజమేనయ్యా, 1వ తేదీ టికెట్లు బుక్ అయినాయి నిజమే. మరి 2వ తేదీ కూడా హైదరాబాద్ నుంచి ముంబైకి 9 టికెట్లు బుక్ అయినాయి కదా. అంటే ముంబైలో ఇది ఒక్క కేసే ఉండిద్దా? జత్వానీ కేసే. విజయవాడ లాంటి ఇంత పెద్ద సిటీలో ముంబైకి సంబంధించిన మిగతా కేసులు ఉండవా? ఎక్స్టార్షన్ కేసులు ఏముండవా? లేకపోతే దొంగతనాల కేసులు ఏముండవా? గంజాయి కేసులు ఏముండవా? బెదిరింపు కేసులే ఉండవా? ఇక ఫ్లైట్ టికెట్ ఏది చేసినా జత్వానీ గారి కోసం చేసినట్టేనా? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత 9 టికెట్లు హైదరాబాద్ నుంచి ముంబైకి టికెట్లు బుక్ చేసుకుని వాళ్ళు వెళ్లారు. ఆ టికెట్స్ చూపించరు, ముందు రోజు బుక్ అయినటువంటి టికెట్లు చూపిస్తారు. సరే, ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక ముందే ఈ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అని మీరు ఉద్దేశం అని అంటే లేదు సార్ చెప్పాలి. పాపం అయిపోయిన తర్వాత ఆశ్చర్యకరంగా కాదంబరి జత్వానీ గారు సెప్టెంబర్ 5, 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెల్కమ్ ఇచ్చింది సార్. ఇంట్రడ్యూస్ అయింది. ఈ ఎఫ్ఐఆర్ ఎప్పుడైందో తెలుసా సార్? కంప్లైంట్ సెప్టెంబర్ 5, 2024 ఎవడొచ్చి కంప్లైంట్ ఇస్తే 5వ తేదీ నుంచి 13వ తేదీ దాకా సిపిలు, సిఐలు, డిఐజీలు, ఐజీలు, ఐపీఎస్ ఆఫీసర్లు, హోంమంత్రి, ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ మీటింగ్ ఆఫ్ మైండ్స్ జరిగినాయేమో. ఈ మధ్య మీటింగ్స్ ఆఫ్ మైండ్స్ జరిగి ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేశారంటే 13వ తేదీ చేశారు. ఎప్పుడు? సెప్టెంబర్ 13, 2024. ఆ సెప్టెంబర్ 13, 2024 కూడా ఎట్లా చేశారు చూడండి ఆశ్చర్యంగా. అర్ధరాత్రి పూట 4:45 ఈ పోలీస్ స్టేషన్ కి, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి జత్వానీ గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారట. 5వ తేదీ వచ్చి కంప్లైంట్ ఇవ్వరా? 5వ తేదీ నుంచి నోవటల్లో ఉన్న మేడం గారు 13వ తేదీ దాకా కంప్లైంట్ ఇవ్వరా? 13వ తేదీ అర్ధరాత్రి 11:45 ఆవిడకి మెలకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆవిడ చూశారు సార్? ఎలా ఉంటారన్న ఆవిడకి గుర్తుండిద్దా? ఆయన ఎక్కడో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేస్తా ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో ఈవిడ కేసు పెట్టుకోవడానికి మేము వచ్చారా? ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మోడల్ సార్.